తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి కమలం పార్టీ సిద్దమవుతోంది. నేటి నుంచి మార్చి 2 వరకు తెలంగాణ బీజేపీ రథయాత్రలు నిర్వహిస్తోంది. ఈ రథయాత్రలకు విజయ సంకల్ప యాత్రగా నామకరణం చేశారు. కాగా నిన్న చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో కిషన్ రెడ్డి పూజలు నిర్వహించి విజయ సంకల్ప యాత్ర ప్రచార రథాలను ప్రారంభించారు. ఐదు క్లస్టర్లలో ఒకేసారి బస్సు యాత్రలను బీజేపీ ప్రారంభించనుంది. 17 పార్లమెంటు 14 అసెంబ్లీ సెగ్మెంట్లలో 5,500 కిలోమీటర్ల మేర రథయాత్రలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, అస్సోం సీఎం, గోవా సీఎం, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తదితరులు పాల్గొననున్నారు. ఐదు క్లస్టర్లలో ఒకేసారి బీజేపీ సంకల్ప యాత్ర ప్రారంభించబోతోంది. 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 5 క్లస్టర్లుగా విభజించి ఈ యాత్రని ప్రారంభిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, మొత్తానికి భారతీయ జనతా పార్టీ ఈ రోజు నుంచి ఎన్నికల శంఖారావానికి అంటే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తుంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇందులో భాగంగా రథయాత్రలు మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో 5 ప్రాంతాల నుంచి ఈ రథయాత్రలు ఒకేసారి ప్రారంభం కాబోతున్నాయి. అటు బాసరలో ఒక రథయాత్ర, అదేవిధంగా యాదగిరిగుట్ట నుంచి మరొక రథయాత్ర, నారాయణపేట జిల్లా నుంచి ఇంకో రథయాత్ర, అదేవిధంగా తాండూరు నుంచి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా తాండూరు నుంచి ఇంకోవైపు అటు భద్రాచలం నుంచి మరో యాత్ర ప్రారంభం కాబోతున్నాయి. ఈ రథయాత్రలో అస్సోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తో పాటు కేంద్ర మంత్రులు 10 కేంద్ర మంత్రులు కూడా పాల్గొంటున్నారు. అదేవిధంగా తెలంగాణ బీజేపీలో ముఖ్యమైన నాయకులుగా ఉన్న బండి సంజయ్, డీకే అరుణ, లక్ష్మణ్, అదేవిధంగా ఎంపీ ధర్మపురి అరవింద్ లాంటి నాయకులంతా కూడా ఈటెల రాజేందర్ కూడా ఈ రథయాత్రలో పాల్గొన్నారు. ముఖ్యంగా రథయాత్రల ఉద్దేశం కేంద్ర ప్రభుత్వ పథకాలు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళందరినీ స్వయంగా నాయకులు వెళ్లి కలుసుకోవడంతో పాటుగా కొన్ని బహిరంగ సభలు, అదేవిధంగా రోడ్ షోలను కూడా నిర్వహించబోతున్నారు. వాటితో పాటు 17 పార్లమెంటు నియోజకవర్గాలు తెలంగాణలో ఉన్నాయి. ఈ 17 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఉన్న 114 అసెంబ్లీ సెగ్మెంట్లు కవర్ అయ్యేలాగా కూడా ఈ రథయాత్రలు ఉండబోతున్నాయి. ఇంకొక వైపు మోడీ సాధించిన విజయాలు, ఈ 10 ఏళ్ల కాలంలో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం సాధించిన విజయాలు, కాంగ్రెస్ హయాంలో అంతకుముందు 10 ఏళ్ళు కాంగ్రెస్ దేశంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ హయాంలో జరిగిన కుంభకోణాలు, అదేవిధంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మొన్నటి వరకు 10 ఏళ్ల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామని చెప్పి బీజేపీ చెప్తుంది. నిన్న ప్రచార రథాలను కూడా కిషన్ రెడ్డి ప్రారంభించారు. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో 35% ఓట్ షేర్ తో పాటుగా కనీసం 10 స్థానాలను గెలవడమే లక్ష్యంగా బీజేపీ ఒక టార్గెట్ ను పెట్టుకుంది. అమిత్ షా ఇప్పటికే బీజేపీ తెలంగాణ నాయకత్వానికి ఒక టార్గెట్ కూడా పెట్టి వెళ్లారు గతంలో వచ్చినప్పుడు. సో అందుకు అనుగుణంగానే ఎలక్షన్ కోడ్ వచ్చే లోపలే మార్చి 2వ వారంలో ఎన్నికల కోడ్ వస్తుందన్న ప్రచారం నేపథ్యంలో ఆ లోపలే ఒక రౌండ్ ప్రచారాన్ని పూర్తి చేస్తే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత 2వ రౌండ్ ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభించబోతారు. ఇక ఆఖరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా, అదేవిధంగా జేపీ నడ్డా లాంటి నాయకులు కూడా ఈ రథయాత్రలో ఆఖరిలో పాల్గొనబోతున్నారు.